పదవీ విరమణ తర్వాత చాలా మంది ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నారు. పెరిగే విద్య, వైద్యం, వివాహ ఖర్చులను తట్టుకునే మదుపు సాధనం కోసం వెతుకుతున్నారు. ఇవన్నీ తమ బడ్జెట్లోనే ఉండాలని వీరి అభిమతం. ఇలాంటి వారికి రియల్ ఎస్టేట్ ఆశాదీపంలా ఉంది. దీర్ఘకాలిక అవసరాలకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ORR నుంచి RRR వరకు అనుకూలమైందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చదరపు గజం 5,000 నుంచి స్థలాలు లభిస్తున్నాయని, అన్ని వర్గాలకు తగ్గట్టుగా ఇక్కడ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మౌలిక వసతుల పరంగా హైదరాబాద్ ఇతర నగరాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నగరానికి వరమని, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టులతో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఎదుగుతోందని తెలిపారు. వీటితో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు కాగితాల దశలో ఉన్న ఇవన్నీ ఆచరణలోకి వచ్చేసరికి ఆయా ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని చెబుతున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాన్నే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ను ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ORR వరకు విస్తరించింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ లోపల సామాన్యులు ఓపెన్ ప్లాట్లు కొనగలిగే స్థాయిలో ధరలు లేవు. సిటీకి ఎక్కడ చూసినా 4 దిక్కుల చదరపు గజం 40,000కు తక్కువ చెప్పడం లేదని ఇన్వెస్టర్స్ చెబుతున్నారు. అయితే ఏరియాని బట్టి రేట్లలో మార్పులు ఉన్నాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు దూరమని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లి చూస్తే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్ నిర్మించుకుందామని ఎదురు చూసి చివరికి అపార్ట్మెంట్లో ఫ్లాట్తో రాజీ పడాల్సి వచ్చిందని వాపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ సామాన్యులకు అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యం చేస్తే సొంతింటికి ఔటర్ దాటాల్సిందేనని క్రెడాయ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ చెబుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో వేసిన వెంచర్లలో రీసేల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రముఖ సంస్థలన్నీ విల్లా ప్రాజెక్టులను ఔటర్ బయటనే చేపడుతున్నాయి. కొందరు గతంలో వేసిన HMDA లేఅవుట్లలో విల్లాలను నిర్మిస్తున్నారు. ఒక్కో విల్లా ₹1,00,00,000 నుంచి అమ్ముతున్నారు. అవసరాలు, బడ్జెట్ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. కొత్త వాటితో పోలిస్తే పాత వెంచర్లలో సగం ధరకే ప్లాట్లను అమ్ముతున్నారు. అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకుని కొనుగోలు చేసుకోవాలి. ఉత్తర దక్షిణం పేరుతో రీజనల్ రింగ్ రోడ్ ను 340 కిలోమీటర్ల వరకు ప్రతిపాదించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇది వేర్వేరు దశల్లో ఉంది. వచ్చే ఎన్నికల వరకు దీనికి ఒక రూపం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగరం ఇటు హైదరాబాద్ సిటీకి, అటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు అనుసంధానంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉండే అవకాశం ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును కూడా ప్రతిపాదించింది. ఇది ఆచరణలోకి వస్తే దూర ప్రాంతాల నుంచి అనుసంధానం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మరిన్ని సంస్థలు, కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో ప్రభుత్వం ఉంది. ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 2 భాగాలుగా మెట్రోను ORR దాకా విస్తరించాలని ప్రతిపాదించింది. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ప్లాన్ 2Bలో భాగంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు, JBS నుంచి షామీర్పేట, JBS నుంచి మేడ్చల్పేట వరకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం 43,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం అనుమతి ఇస్తే దశల వారీగా ఈ మార్గాలు 5 నుంచి 10 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తాయనే ఆశాభావంలో మార్కెట్ వర్గాలు ఉన్నాయి. ORR నుంచి RRR వరకు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. ORR నుంచి 40 కిలోమీటర్ల వరకు భవిష్యత్తు అవసరాల కోసం భూములు, చేతులు మారుతున్నాయి. భవిష్యత్తును ఊహించే బడాబాబులు కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనే మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. ఇక్కడే పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కొత్తగా ఆసుపత్రులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రవాణా పరంగా సమస్యలున్నా భవిష్యత్తులో ORR వరకు మెట్రో విస్తరణ పూర్తయితే నగరానికి చేరుకునేందుకు రవాణా పెద్ద సమస్య కాదని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు పెట్టుబడి అవసరాలకు అనువైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.